భయపడ్డట్టుగానే జరుగుతోంది. ట్రంప్ 2.0 ఆదిలోనే చుక్కలు చూపిస్తోంది. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కాళ్లకు బేడీలేసి యుద్ధ విమానం ఎక్కించి అమెరికా నుంచి తిరుగు టపాలో పంపించేస్తున్నారు. అక్రమ వలసల పేరిట ట్రంప్ ఉక్కుపాదం కింద డాలర్ డ్రీమ్స్ చితికిపోతున్నాయి. అనుమతి లేకుండా వచ్చిన వాళ్ళనే కాదు, వర్క్ పర్మిట్ ఉన్న వాళ్ళను సైతం వెనక్కి పంపిస్తారనే చర్చ జరుగుతోంది. H1B వీసా హోల్డర్లను కూడా ట్రంప్ ఇజం ఒక పీడకల వెంటాడుతోంది. క్లింటన్, ఒబామా టైం పీరియడ్ని ఇప్పుడు ట్రంప్ టైమింగ్ని కంపేర్ చేసుకుంటున్నారు. అమెరికా ఫస్ట్ అంటూ ట్రంప్ ఊగిపోతున్నారు. కానీ అమెరికా ద బెస్ట్గా ఎదగడంలో H1B వీసా హోల్డర్ల పాత్ర ఉంది. అమెరికన్స్ వీకెండ్స్లో పనిచేయరు. ఇక ఎక్స్మస్ టైంలో నెల మొత్తం డ్యూటీలకు బంక్ కొడతారు. అలాంటి టైంలో అమెరికా అభివృద్ధికి వెన్నుముకగా నిలిచేది H1B వీసా హోల్డర్లే. అమెరికా ద బెస్ట్గా మారడంలో H1B వీసా హోల్డర్ల పాత్ర ఎంతో కీలకం. ఆ నిజాన్ని గుర్తించారు కాబట్టి క్లింటన్, ఒబామా H1B వీసా హోల్డర్ల విషయంలో సానుకూలంగా వ్యవహరించారు. ఒబామా టైంలో H1 EADని ప్రవేశపెట్టారు. H1B వీసా హోల్డర్ల స్పౌజ్కి వర్క్ పర్మిట్ ఇచ్చారు. కానీ ఇప్పుడు కన్నీరు పెట్టేలా కథ మారుతోంది. అనేక ప్రముఖ కంపెనీల్లో CEO స్థాయిలో ఉన్న H1B హోల్డర్లకు కూడా ఇప్పుడు టెన్షన్ పట్టుకుంది. ఇమిగ్రేషన్ పాలసీకి సంబంధించి US హౌస్ కమిటీ వేసిన ప్రతిపాదనలు కలవరం రేపుతున్నాయి. ఒకవేళ H1B వీసా హోల్డర్లను టచ్ చేస్తే అమెరికాకు అది భస్మాసుర హస్తం లాంటిదనే చర్చ కూడా జరుగుతోంది. అమెరికన్స్ కన్నా అమెరికా ఎదుగుదలలో H1B వీసా హోల్డర్ల కృషి ఎంతో ఉంది. వాళ్లను టచ్ చేస్తే అమెరికాలో కీలక రంగాలు కుప్పకొలడం ఖాయమనే వాదన వినిపిస్తోంది. ద సేమ్ టైం అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే H1B వీసా హోల్డర్లు సంఘటితంగా పోరాడాలనే వాయిస్ వినిపిస్తోంది. మొత్తానికి ఇప్పుడు ఇమిగ్రేషన్ న్యూ పాలసీ పేరిట H1B, H1 EADలను రద్దు చేయాలనే ప్రతిపాదన ఆందోళనకు తెరతీసింది. మరిన్ని వివరాలు US నుంచి మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. ప్రెసిడెంట్ ట్రంప్ ఇమిగ్రేషన్ పాలసీలో భాగంగా US హౌస్ కమిటీ ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో కొన్ని స్పెషల్ రికమెండేషన్స్ రావడం జరిగింది. ఈ రికమెండేషన్స్ కింద కాంగ్రెస్లో పాస్ అయితే కనుక బేసికల్లీ ఇండియా నుంచి వచ్చే వారికి చాలా గట్టిగా ఎదురు దెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. H1B వీసాస్ 75,000కి క్యాప్ అయి ఉన్నాయి. నంబర్ 2, H1B వీసాస్ వచ్చేసి బేసికలీ లాటరీ బేసిస్ మీద పిక్ అవటం జరుగుతుంది. ఈ లాటరీ బేసిస్ లో పిక్ అయిన వాళ్ళు H1B అలాట్ అవుతుంది. అండ్ టోటల్ క్యాప్ 75,000. ఇక మూడోది వస్తే H1 EAD అనేది రద్దు చేయడం జరుగుతుంది అనే ఒక ప్రపోజల్. చాలా మంది భారతీయులు ఆల్రెడీ బ్యాక్లాగ్స్ లో ఇరుక్కున్న వాళ్ళు ఉన్నారు. అండ్ చాలా మంది భారతీయులు ఈ గ్రీన్ కార్డ్ ప్రాసెస్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు. వారు డెఫినెట్లీ వాళ్ళ వీసాస్ బేసికల్లీ ఈ H1 ఎక్స్టెన్షన్ జరగదు. అండ్ వారు దే హ్యావ్ టు గో బ్యాక్ టు ఇండియా. ఇది ఒక ప్రపోజల్. పాత్ టు సిటిజన్షిప్ అని ఒకటి క్రియేట్ చేసేవాళ్ళు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్కి. ఇది వరకు వచ్చి ఇక్కడ ఏదైతే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఆర్ ఇక్కడ వచ్చి సెటిల్ అయ్యారో ఆ ప్రోగ్రామ్ కింద వాళ్ళకి సిటిజన్షిప్ పాత 8 ఏళ్ళలో అయిపోయేది. ఈ గ్రీన్ కార్డ్ రావడానికి ఇప్పుడు బ్యాక్లాగ్స్ బట్టి చూస్తుంటే 10,000 నుంచి దాదాపు 50 ఏళ్ళ వరకు ఉంది. కొంతమంది ఇక్కడున్న భారతీయులు చెప్పడం ఏంటంటే అసలు వారికి గ్రీన్ కార్డ్ వస్తుందని హోప్ కూడా లేరు. వారు రిటైర్ అయ్యే లోపల వాళ్ళ పిల్లలు సిటిజన్స్ కాబట్టి ఇక్కడ పుట్టారు కాబట్టి మేబీ ఆ సిటిజన్షిప్ మీద వాళ్ళకి కాస్త వెసులుబాటు ఉండే అవకాశాలు ఉంటాయేమో ఒకవేళ ఇండియాకి వెళ్ళిపోతే కనుక ఈ కొత్త ప్రాసెస్ లో అనే ఒక సొలేస్ కోసం ఎత్తుక్కుంటున్నారు అనమాట. ఈ ప్రపోజల్ హౌస్ కమిటీ ఏదైతే ఇచ్చిందో ఇవి కనుక కాంగ్రెస్ లో పాస్ అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఏవైతేనే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, ఇల్లీగల్ స్టూడెంట్స్ ఇష్యూస్, ఇల్లీగల్ గా ఈ ఏవైతే డిపోర్టేషన్స్ ఇవన్నీ ఉన్నాయో వీటితో పాటు H1B లో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో ఈ వర్క్ పర్మిట్ లో ఉన్నవారు వీరికి పెద్ద చుక్కెదురు అవకాశాలు ఉన్నాయని ఇక్కడ ఉన్న లీగల్ ఎక్స్పర్ట్స్ చెప్పడం జరుగుతుంది. వెంకట్ ములకుట్ల, TV9, డాలస్, టెక్సస్.